ఇప్పటిదాకా మీరు ముస్లిం వైపు కానీ క్రిస్టియన్ వైపు కానీ వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, వాళ్ళు పాటిస్తున్నారు, మన హిందువులలో లేవు అన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ అల్లాని మొక్కినప్పుడు ఎందుకు ప్రభుత్వ పథకాలు అడగాలి అని అంటున్నారు. దేవుణ్ణి నమ్ముతున్నారు కదా వాళ్ళు, అలాగే ఉంటారు, వాళ్ళు కరెక్ట్ గా లేరు అని మళ్ళీ అంటున్నారు. మీరు ఇప్పుడు నేను ప్రతి మతంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నాను మేడం. ఆ లోపాలను ఎత్తి చూపడంలో ఏంటి, అది ముస్లిం ప్రజల మొత్తం బాధ్యులు కాదు. ఇప్పుడు హిందూ మతంలో కూడా నేను కొట్లాడేది హిందూ ప్రజలతో కాదు. హిందూ మతం అధిపతులుగా కొద్దిమంది చలామణి అవుతున్న వాళ్ళు, కొంతమంది అధికారాలు కావాలనుకుంటున్న వాళ్ళు చర్చిల్లోనూ మసీదుల్లోనూ అధికారాన్ని పొందుతూ ఆ మతం ప్రజలకు ఏ విధమైన మార్పులు చేయడం లేదు, మేలు చేయడం లేదనే నేను కొట్లాడుతున్నా. నేను నా హిందువుల కోసం కాదు, వాళ్ళు కూడా నా దేశంలో మనం మేలుకొల్పాలి, మన ప్రజల్ని మేలుకొల్పాలి. అయ్యా నేను దేవుడికి అన్ని కట్టాను, దేవుడు నాకేం ఇవ్వడం లేదు, ఆ దేవుడి సొమ్ము ఎందుకు అట్లే పెట్టుకున్నారు, నాకు ఎందుకు ఉపాధి అవకాశాలు ఇవ్వరు, ఎందుకు కొన్ని వేల ఎకరాల భూములు ఉంటే నాకు ఇవ్వడం లే, ఇతర మతాలకో ఇతర కులాలకో ఒకరికో ఇద్దరికో 100 ఏళ్లుగా కొన్ని దేవస్థాన మాన్యాలు ఒకరే చేసుకుంటారు. ఎలా చేస్తారు మేడం? ఇతరులకు ఎందుకు ఇవ్వరు? దేవాదాయ శాఖ వాళ్ళని వీళ్ళు అడగాలి. దేవాదాయ శాఖ ఉన్నది కేవలం ఎన్నికలు జరిపేదానికే తప్ప వేరే ఏ దానికి దేవాదాయ శాఖ అధికారాలు లేవు. మనం ఐకమత్యంగా లేకపోవడం వల్ల మాత్రమే దేవాదాయ శాఖ మీద ప్రభుత్వానికి అధిపతి అవకాశం దొరికింది. అదే చర్చిల మీద ప్రభుత్వానికి అధికారం లేదు, అదే మసీదుల మీద ప్రభుత్వానికి అధికారం లేదు. మళ్ళీ వాళ్లకు అధికారం లేనప్పుడు దేవాలయాల మీద అధికారం ఎందుకు వచ్చిందంటారు? మనం యూనిటీ లేదు. వాళ్ళు ప్రతి మసీదుకు ఒక మెంబర్లు ఉంటారు. ఇప్పుడు ప్రజలది తప్పు అంటున్నారా మీరు? ఇక్కడ ఖచ్చితంగా ప్రజలదే తప్పు. ఇప్పుడు ప్రజల్ని మేల్కొల్పాలి అని మీరు ప్రజలను మేలుకొల్పాలి. ప్రజల్ని మేలుకొల్పకుండా చేసేది నేను బయటికి రావడానికి రెండు. దేవుడు తప్పు ఏముందని దేవుడిని నిందిస్తున్నారు కొన్ని. నేను ఎక్కడ సందర్భాల్లోనూ దేవుడిని నిందించాను మేడం. ఎందుకు? దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు అంటున్నాను కానీ నేను దేవుడిని నిందించాను. దేవుడు అనే పదానికి నిర్వచనం లేదు. నేను దేవుడు అనే పదాన్ని ఏమంటారంటే రాముడు గాని కృష్ణుడు గాని వీళ్ళు కొత్త దేవుళ్ళు, వీళ్ళు దేవుళ్ళు కాదు, కార్పొరేట్ దేవుళ్ళు వీళ్ళకు గుడులు. ఇప్పుడు ఈ దేశంలో కొన్ని లక్షల గుళ్ళు ఉన్నాయి, ఆ గుడులకే పూజలు నోచుకోవాలనేది కొన్ని లక్షలు ఉన్నాయి రోజు. మళ్ళీ కొత్తగా గుళ్ళు ఎందుకు కట్టాలి? ఇప్పుడు కృష్ణుడు కూడా కార్పొరేట్ అన్నారు మీరు. అవును, కార్పొరేట్ దేవుడే ఆయన అన్నారు, కొత్తగా తీసుకొచ్చారు ఆయన. కొత్తగా అంటే ఇప్పుడు సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్న పేరు అది. అలాంటిది మీరు కొత్తగా అనేది ఇప్పుడు అంటున్నారు మేడం. సృష్టి అనే పదంలో ఇప్పుడు అంటే చూడండి మేడం, హిందూ ధర్మం. ఇప్పుడు మరి ఈ లెక్కకు వస్తే శివుడు బ్రహ్మ వాళ్ళెవరు? వాళ్ళు దేవుళ్ళు. వాళ్ళు ఎవరిని మరణాలు తీసుకోలేదు, అంటే చంపారని గాని మనం టీవీలలో దీనిలలో చూసామే కానీ వాళ్ళు ఎప్పుడు చేయలేదు. ఇక్కడ విష్ణు, బ్రహ్మ, పరమేశ్వరుడు కదా, వీళ్ళు ముగ్గురు అయినప్పుడు ఆ విష్ణువే కదా కృష్ణుడు అవతారంలో వచ్చాడు ఇక్కడ అని అంటారు మేడం. అంతవరకే ఏమంటే అయితే విష్ణుకు ఒక్కడికైనా ఆప్షన్ ఉండేది, అయితే శివుడికి లేదా ఆప్షన్, బ్రహ్మకి లేదా ఆప్షన్. వాళ్ళు కలిసే కదా ఈయన పంపించింది, చరిత్రలోనే ఉంది కదా అని అంటారు అని మీరు అంటున్నారు కదా. కల్పితం మేడం, అది నిజం కాదు మీరు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పేటివి, మీరు మాట్లాడేటివన్నీ కూడా నిజాలని ఎలా నమ్ముతారు మేడం? ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మేడం. మనం అయ్యప్ప స్వామిని చూస్తాం, అయ్యప్ప స్వామి కూడా దేవుడు అంటారు, ఆయన ఒక రాజ్యానికి రాజు. అట్లా ప్రతి వీరభద్ర స్వామి ఒక రాజ్యానికి రాజు. వీళ్ళు ఏంట్రా అంటే ఎవరు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తూ వచ్చారో వాళ్ళ పుత్రులు అని చెప్పబడుతుంది చరిత్రలో. అంతే. అంటే చరిత్ర అంటే ఏంది మేడం? బుక్కులు కాదు. మీరు ఒక అభిప్రాయాన్ని చెప్పి అన్నారు, మీ తర్వాత వాళ్ళు అదే ఆచరిస్తూ వస్తున్నారే తప్ప ఇక్కడ ఏది ఇన్ రిటర్న్ గా లేదు. ఇన్ రిటర్న్ అనే వర్డ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక విధి విధానాలు మనం నమ్ముకున్నాం కాబట్టి ఆ నమ్మకాల మేరకే జరుగుతున్నాయి. మన హిందువులకు ఇప్పుడు నిజంగా గ్రంథం అంటే రాజ్యాంగం తప్ప ఏది లేదు. భారత రాజ్యాంగమే మనకు గ్రంథం. అందుకే తీవ్రవాదం ఈ దేశంలో వాళ్ళు ఖురాన్కి అనుగుణంగా మేము యుద్ధం చేస్తున్నామంటున్నారు. మనం భారత రాజ్యాంగం మేరకు అది తప్పు అని మనం వాదిస్తున్నాం. మనకు కూడా ఒకవేళ హిందూ గ్రంథం ప్రకారంగా యుద్ధం చేయొచ్చు అని అంటే మనం కూడా వాళ్ళతో యుద్ధం చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకటి అడుగుతా సార్, మీ పర్సనల్ది అడుగుతాను నేను. ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ప్రొద్దుటూరులో ఒక జాతర జరుగుతుంది కదా, ఆ జాతర జరిగినప్పుడు మీ వంశీకులే, మీ వంశం నుంచే ఫస్ట్ తలంబ్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ అన్నీ కూడా మీ నుంచే వెళ్తాయి. మీరు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళారా సార్? ఆ అవకాశం నాకు రాలేదు మేడం. ఎందుకు రాలేదు అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి మేడం. మా ఇంట్లో ఉన్న పెద్ద సాంప్రదాయం ఏంటంటే కుటుంబ పెద్ద ఎవరైనా ఉన్నట్టయితే వారే ఇవ్వాలి అనేది మొదటి నుంచి సాంప్రదాయం ఉన్నది, వాళ్ళే ఇవ్వాలి. మా నాన్న వాళ్ళు ఉన్నా కూడా మా పెదనాన్న ఒక్కడే ఉండేవాడు, ఆయనే అన్ని సందర్భాల్లో ఇచ్చేవాడు. ఆయన తర్వాత మా అన్నలు ఇచ్చేవాళ్ళు. ఆ క్రమంలో నాకంటూ ఒక బాధ్యత వచ్చినప్పుడు నేను ఇవ్వాల్సిందే. అయితే నేనేమనేవాడినంటే ఎందుకు ఆ సాంప్రదాయాన్ని నేను మార్చాలి, నాకు వచ్చిందని చెప్పి నేను ఇవ్వడం ఎందుకు, మా అన్నలు మొదటి నుంచి ఆ పెద్దల సాంప్రదాయాన్ని కొనసాగించారు.
అక్కడ మాకు కన్యకాపరమేశ్వరి దేవస్థానం దసరా అనేది ఒకటి జరుగుతుంది మేడం. ఆ దసరా జరిగే సందర్భంలో మా ఇంటి నుంచే మొదటి పూజ మొదలవుతుంది. కదా ఆ మొదటి పూజ అక్కడికి మీ నుంచే అన్ని తీసుకెళ్తారు, మీ వంశం నుంచే. ఏ నమ్మకంతో తీసుకెళ్తున్నారు? కన్యకాపరమేశ్వరి అమ్మవారి పురాణాన్ని మా పెద్దలు రాశారన్న గౌరవ మర్యాదల కొద్దీ మాకు ఆ గౌరవాన్ని వాళ్ళు ఇస్తున్నారు మేడం. అంటే మేము మా అమ్మవారిని దేవతగా అంగీకరిస్తాం. మేము రాముడిని కానీ కృష్ణుని కానీ నేను వ్యక్తిగతంగా దేవుడిగా అంగీకరించాను. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు రక్తపాతం లేకుండా పరిష్కారాన్ని కనుగొన్న వాళ్ళే. చరిత్ర మా పూర్వీకులు రాశారు అని చెప్పేసి మీరు అంటున్నారు, మీరు చెప్తేనే తెలిసింది బయట. నేను కూడా చూడలేదు మేడం, కనీసం నేను ఆ పత్రాలను కూడా చూసానే కానీ చదవలేదు. నమ్మారా? రాశారంటే చరిత్ర రాశారు అంటే మీరు నమ్మారా? నేను నమ్ముతున్నా మేడం. ఎందుకు నేను ఇప్పుడు అదే చెప్తున్నాను అని కూడా అంటున్నాను. నేను ఏదైతే వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు నమ్ముతున్నారు. అది రాతపూర్వకంగా ఉంది కాబట్టి వాళ్ళ అనుభవాలను మనం అంగీకరించాలి కాబట్టి దాన్ని మేము ఆచరిస్తున్నాను. నేను ఇప్పుడు కూడా నేను నా కులంలో కానీ నేను కొట్లాడుతున్నది ఒకటే. ఇప్పుడు ప్రజలు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడు ఉన్నప్పుడు ఒక్కొక్క అవతారం, శివుడు కూడా ఎన్నో అవతారాలు ఎత్తాడు, బ్రహ్మ కూడా ఎన్నో అవతారాలు ఎత్తారు. ఎందుకు అంటే ఇక్కడ లోక కళ్యాణం కోసం కావచ్చు, ప్రజలకు మంచి చెయ్యాలి అంటే దేవుడు ఎవరికి కూడా డైరెక్ట్ గా దేవుడు కనిపించాడు. ఇప్పుడు మీరైతే పూర్వీకులు ఎలా రాశారు అని చెప్తే నమ్మారో, రాతపూర్వకంగా ఉందని, అక్కడ కూడా వాళ్ళ చరిత్రలు కథలుగా రాశారు కాబట్టి అవి ఎందుకంటే తరతరాలుగా వాళ్ళే దిగొచ్చి కనిపించలేరు కదా. అలాంటప్పుడు వాళ్ళది చరిత్రలు రాసున్నాయి కాబట్టి ఈ ఎన్ని తరాలకైనా వీళ్ళు తెలుసుకుంటారనే వాళ్ళు కథలు రాశారు. అవన్నీ కల్పితాలు అని అంటున్నారు. మరి ఇది కూడా కల్పితం అని అనొచ్చు కదా. ఇది కూడా నేను చెప్తాను. మాది ఏదైతే కన్యకాపరమేశ్వరి పురాణం ఉందో ఆ పురాణాన్ని తీసి ఎప్పుడు చదవరు మేడం, జస్ట్ అక్కడ పెట్టి పూజిస్తారు అంతవరకే. దాంట్లో ఏముందో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆనాటి కాలం సంస్కృత భాషలో అది ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు అంత గొప్ప చరిత్ర ఉంది సార్ మీ పూర్వీకులకి. ఎందుకంటే ఒక చరిత్ర ఒక దేవత చరిత్ర కావచ్చు, దేవుడి చరిత్ర కావచ్చు రాయడం అనేది అది అంత ఈజీ కాదు. దానికి ఎంతో ఏమంటారు పవిత్రత కావాలి. ఎంతో నిజానికి ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను క్లారిటీ ఇస్తాను మేడం. యాక్చువల్ గా మాకు ఆ గౌరవ మర్యాదలు ఇవ్వడానికి ఒక కారణం ఉంది మేడం. కన్యకాపరమేశ్వరి దేవస్థాన పురాణాన్ని ఆయన రాసేటప్పుడు ఆయన అది చరిత్ర రాసే క్రమంలో నిష్ఠతో ఉంటూ ఆయన అది రాసిన తర్వాత జీవసమాధి కావాలా అనుకున్నాడు. జీవసమాధి కావాలా అనుకున్నప్పుడు మా కుల పెద్దలు ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళు జీవసమాధి మన యొక్క ధర్మంలో లేదు, నువ్వు అలా చేయడానికి మేము అంగీకరించము అంటే, లేదు నేను అమ్మవారి చరిత్ర రాశాను కాబట్టి ఇంకా ఆ తర్వాత నేను తనువు చాలించాలనుకుంటున్నాను, నేను జీవసమాధి కావాలనుకుంటున్నాను అన్నప్పుడు, లేదు నువ్వు అలా జరగకూడదు అని చెప్పి ఆయనకు ఓకే నువ్వు ఇది రాసావు కాబట్టి నీ వంశానికి మేము నువ్వు జీవసమాధి కాకుండా ఉండు, నీ వంశానికి మేము గౌరవ మర్యాదలు ఇస్తాము అని చెప్పి ఆనాటి పెద్దలు మాట ఇవ్వడం వల్ల మేము ఊరి బయట ఉన్నాం. అప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మేము ఊరి బయట, ఇప్పుడు ఈ ఊరి సెంటర్లో కానీ అప్పుడు ఊరి బయట. మా ఇంటికి వచ్చి మా ఇంటి నుంచి ఆ కన్యకాపరమేశ్వరి పురాణాన్ని తీసుకెళ్లే విధంగా పెద్దలు మాకు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారంగా వాళ్ళు వచ్చి తీసుకెళ్లి మా పెద్దలకు, అంటే ఈయన జీవసమాధి కాకుండా అప్పుడున్న పెద్దలు కాపాడడం, ఈయన రాసిన దానికి గుర్తుగా ఆ వరాన్ని మాకు ఇచ్చారు. జీవసమాధి ఎందుకు అవ్వాలనుకున్నారు సార్? ఆయన నా చదువు చాలు, నా జన్మ తరం అయిపోయింది, ధన్యం అయిపోయింది, నా పుట్టుక నన్ను ఇక్కడికి పంపించిన దానికి నా యొక్క పాత్ర అయిపోయింది అని ఆయనంతగా ఆయన భావించుకొని జీవసమాధి కావాలా అని అనుకున్నప్పుడు పెద్దలకు అందరికీ చెప్పినప్పుడు వారందరూ నివారించడం వల్ల అప్పుడున్న పెద్దలందరూ ఇచ్చిన కోరిక మేరకు వరం మేరకు మాకు అది జరుగుతుంది తప్ప అది మేము ఇంకోరు అని కాదు మేడం. దాన్ని కూడా తొలగించాలని మా కుల పెద్దలు ఎన్నో చేశారు. ఇప్పుడు మీ వంశంతోనే నేను చెప్తున్నాను సార్ ఎగ్జాంపుల్ గానే. ఎందుకు అంటే అంత గొప్ప చరిత్ర ఉంది పూర్వీకులకి. నిజంగా వాళ్ళు జీవ సమాధి కావాలి అనుకున్నారు అని అంటే ఒక దేవుడితో భావిస్తారు వాస్తవంగా అంటే కదా. అదే విధంగా మరి ఆ విష్ణువే రాముడి అవతారంలో వచ్చాడు ఒక కార్యం కోసం. వచ్చినప్పుడు ఇంతటితో నాకు అయిపోయింది, నేను వచ్చిన కార్యం పూర్తి చేసుకున్నానని అక్కడ ఒక శిలగా మారిపోవడం కూడా జరిగింది, మనం చూసాం. మరి సీతమ్మ వారు ఆ అమ్మవారి ఆజ్ఞ లేకపోతే భూదేవి బిడ్డనే అంటారామని, భూలక్ష్మి సంతానం అంటారామని, అలాంటిది ఒక విగ్రహం రూపంలో వాళ్ళు ఎందుకు అక్కడ ఆవిష్కరించబడ్డారు సార్? ఎందుకంటే ఇక్కడ మీరే అన్నారు, ఇప్పుడు అంత చరిత్ర కలిగిన ఆయన జీవ సమాధి అవుతున్నారు అని అంటే కూడా అక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు కాబట్టి ఒక దేవుడుగా కూడా భావిస్తారు. భక్తి అంటారు దాన్ని, ఒక అభిమానం అంటారు. ఆ అభిమానంతో ఒక దేవుడితో పోలుస్తారు. అలాగే వీళ్ళను దేవుళ్ళతోటి కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను తప్పు పట్టట్లేదు మేడం, ఇక్కడ తప్పు పడుతున్న విధానాలని నేను ఒకటే మేడం. ఎవరైనా ఇప్పుడు కొందరు రాజశేఖర రెడ్డిని ఒక దేవుడు అంటారు, ఎన్టీ రామారావుని దేవుడు అంటారు, అట్లా రాముని దేవుడు అనుకోవాలి, కృష్ణుని దేవుడు అనుకోండి, నాకు ఇబ్బంది లేదు. కానీ నేను బయటకు వచ్చి మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే హిందూ
ఆ పేర్లతో హిందూ ఉన్మాదం జరుగుతోంది. జై శ్రీరామ్ అని నేను అనకపోతే నేను కొడతాం, అది చెప్పండి. నేను అనకపోతే కొడతాం. జై శ్రీరామ్ పేరుతో మేము గుడి కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి. జై శ్రీరామ్ పేరుతో మేము అయి చేస్తున్నాం, ఈ చేస్తున్నాం. అయ్యా మీరు జై శ్రీరామ్తో ఏదో చేస్తామంటున్నారు, ఎందుకు స్కూల్ కట్టిలేదు, ఎందుకు కాలేజీలు కట్టిలేదు, ఎందుకు ఆసుపత్రులు కట్టిలేదు, అవేవి కట్టియకుండా గుళ్ళు ఎందుకు కట్టిస్తున్నారు? డబ్బులు వస్తాయనా? డబ్బులు తినేది ఇవైతే డబ్బులు ఇవ్వాలి జనాలకు. ఆసుపత్రులు కట్టియాలంటే వాళ్ళకందరికీ జీతాలు ఇవ్వాలి, ప్రజలకు సేవలు చేయాలి. కాబట్టి ఆసుపత్రులు, స్కూళ్ళు, కాలేజీలు కట్టియం, మేము గుళ్ళు కట్టిస్తాం. గుళ్ళు కట్టిస్తే డబ్బులు తీసుకోవడమే కదా. ఆ గళ్ళు తీసుకునే క్రమంలో కూడా ప్రసాదాలు, ఖర్చులు ఉంటాయి. మీది పుట్టినరోజు, మీది చచ్చిన రోజు, మీరు పెళ్లి రోజు అని ఎవడో ఒకటి ఇస్తాడు, ఆ లెక్కలతో అయిపోతాయి. జనాలు ఇచ్చే డబ్బులన్నీ తీసుకుందాము అనే దానికి కొత్తగా కార్పొరేట్ దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఆ కొత్త కార్పొరేట్ దేవుళ్ళే వీళ్ళు నార్త్ ఇండియా దేవుళ్ళు, సౌత్ ఇండియా దేవుళ్ళు కాదు. ఈ రాముడు గాని కృష్ణుడు గాని ఈ సౌత్ ఇండియాలో లేడు, నార్త్ ఇండియాలోనే పుట్టారు. అక్కడి నుంచి కొత్తగా నార్త్ ఇండియా వాళ్ళు లేపినదే ఈ పదాలు కూడా. మనమేమీ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఉన్న వరకు చాలు. ఆయన దేవుడిగా ఆరాధించే వాళ్ళు కొద్దిమందే. ఈ హిందువులు అందరూ ఆయన దేవుడిగా ఒప్పుకోరు. నిజంగా హిందువులు అందరూ దేవుడిగా ఆయన ఒప్పుకున్నట్టయితే శ్రీరామనవమి రోజు కానీ, సీతారాముల కళ్యాణం జరిగే రోజు కానీ ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోరు? ఏ హిందూ పెళ్లి చేసుకోడు ఆ రోజు? సీతాదేవికి వచ్చిన కష్టాలే మాకు వస్తాయి, వద్దురా నాయన అంటారు. మళ్ళీ ఎందుకు చేయరు? మళ్ళీ అది తప్పు కదా. మళ్ళీ దేవుళ్ళు అన్నప్పుడు ఆ రోజు పెళ్లిళ్ళు జరగాలి కదా. శివుడికి పార్వతికి జరిగిన రోజు పెళ్లిళ్ళు జరుగుతాయి, వెంకటేశ్వర స్వామికి ఇంకా జరిగినప్పుడు పెళ్లిళ్ళు జరుగుతాయి, విష్ణువుకు జరిగినప్పుడు పెళ్లిళ్ళు జరుగుతాయి. మళ్ళీ రాముడికి సీతకు జరిగినప్పుడు పెళ్లి జరగవు, కృష్ణుడికి జరిగినప్పుడు జరగవు. ఎందుకని? ఆ కష్టాలు వద్దు, ఇవన్నీ వద్దు, వీళ్ళందరూ అది చేసినారు, ఇది చేసినారు అనేది ఒకటి. అది నిజము కావచ్చు, అబద్ధము కావచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రాముడు దేవుడు కాదు. ఇప్పుడు ఉన్న సౌత్ ఇండియా వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు కావాలని అక్కడ గుళ్ళు లేవు కాబట్టి, అక్కడ డబ్బులు లేవు కాబట్టి, సౌత్ ఇండియాలో లక్షల దేవాలయాలు ఉన్నాయి, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి అన్న దాని మీద ఇక్కడ ఆధిపత్యం తెలాయిచ్చే కోసం కొత్తగా సనాతన ధర్మం అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి ఆ ధర్మం ద్వారా కొద్ది మందిని రిక్రూట్ చేసుకొని, ఇప్పుడు తీవ్రవాదం అంటే ఏముండదు మేడం. ఇప్పుడు ఎవరో ముస్లిం తీవ్రవాదులు అని అంటారు, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు ఇచ్చి నీకు నేను నీ కుటుంబానికి అవసరమైన డబ్బులు ఇస్తున్నాను, ఇదో ఈ బాంబు వేసుకొని పోయి ఆడ పేల్చేసి రాపో. నువ్వు రావాలనుకునేవు కదా ఎట్లా, ఇదో నీ పేరుతో నీకు ₹1,00,000 ఇచ్చిన, ఇదో మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుకోపో, 1,00,000 వచ్చిందో లేదో కనుక్కో, వేసుకొని పోయి ఆడ చెప్పిరా. అట్లా వాళ్ళని తయారు చేశారు. ఇప్పుడు హిందూ ఉన్మాదం కూడా అదే విధంగా తయారవుతుంది అనేది నా భయం. ఆ స్థాయిలో లేకపోయినా ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే డబ్బులు తీసుకొని ఏది చేసినా, డబ్బులు తీసుకొని ఏది మాట్లాడినా అది ఉన్మాదమే, అది తీవ్రవాదమే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.